హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుకున్నాం. హలో సార్. నమస్తే. ఏంటి సార్, నేను రాత్రి తిరుపతిలో ఒక చిన్న పిల్లని చిరుతపల్లి లాక్కెళ్ళిపోవడం చూసాం సార్ న్యూస్లో మనం. ఏంటి సార్, దాన్ని రీసెంట్గా కూడా ఒక 15-20 డేస్ బ్యాక్ కూడా ఒక పిల్లోడిని కూడా అలానే తీసుకెళ్ళి వదిలేసింది. ఆ రోజు ఆ పిల్లోడు బతికాడు క్షేమంగా. ఈరోజు ఒక పాపను చంపేసింది ఒక చిరుతపల్లి. ఏంటి సార్, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగకుండా జరుగుతున్నాయండి. చాలా అరిష్టాలు జరుగుతున్నాయి. చాలామంది మతాంతర వ్యక్తులు అక్కడ పనిచేయడం కానీ చాలా పాపాలంటే ఎలాగే ఉంటాయి అన్నమాట. పాపాలు చోటు చేసుకోవడం అని జరుగుతున్నాయి. మరి సహజంగా నాకు తెలిసి తిరుమల కొండ రాత్రుళ్ళు కూడా వెళ్తుంటారన్నమాట. కొంత టైం ఏదో ఉంటుంది. అంటే రాత్రులు 2 గంటల వరకు ఏదో విశ్రాంతి ఉంటుంది. స్వామివారి ఎంతవరకు అయితే ఏకాంత సేవలో నిద్రపోతారో అంతవరకు ఇక్కడ నడక ఆ దారినేమో బంద్ చేస్తారు. మళ్ళీ 2 గంటల నుంచి వెళ్తారన్నమాట. అంటే 12 గంటల వరకు నడుస్తుంటారు. 2 గంటలకి బంద్ చేస్తారు. 2 గంటల తర్వాత మళ్ళీ తెల్లవారులు వెళ్తారు. ఇక్కడే గతికి తిరిగేటువంటి సెక్యూరిటీ వాళ్ళ తాలూకు అవసరం ఎంతైనా ఉంది. అక్కడ మామూలుగా దారిని పోయే యాత్రికుల కోసం తినుబండారాలు కానీ, టీ కాఫీలు కానీ, బ్రెడ్ ఇట్లాంటివి కానీ అమ్ముకునే వాళ్ళు దారి పొడుగుతూ ఉంటారన్నమాట. వాళ్ళు అక్కడే టొపేరాలు వేసుకొని వాళ్ళు అక్కడే పడుకుంటారు. అంతేగాని అలాగే వాళ్ళ దగ్గరే వీళ్ళు కూడా పడుకుంటారన్నమాట. అయితే ఈ సమయంలో చాలా చిరుతపురులు వచ్చి వెళ్ళిపోతుంటాయి. అంటే ఏవైనా తినుబండారాలు ఉంటే వెతుక్కోవడం కోసం కొన్ని జంతువులు వస్తాయన్నమాట. అవి వీళ్ళు బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేయవు. గాఢ నిద్రలో ఉన్నట్టు చనిపోయిన వాళ్ళు, గాఢ నిద్రలో ఉన్నవాళ్ళు రెండు ఒకటే కదా. అప్పుడు జంతువులు ఏవి చేయవు. కానీ కదలిక ఎప్పుడైతే మనుషుల్లో బయలుదేరిందో అప్పుడు అవి ఎలాగనుకుంటాయంటే వాటికి ఏదో ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో అవి కొంచెం కదలిక బయలుదేరుతుందన్నమాట. అమ్మో ఏమాత్రం మనం అప్రమత్తంగా ఉన్నా మనం చంపేస్తారు అనుకొని తమ దగ్గర ఏదైతే ఉందో దాన్ని తీసుకుపోతాయి. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. అంటే పెద్దవాళ్ళు అయితే ప్రతిఘటిస్తారు. దాన్ని ఏదో విధంగా పులి బారి నుంచో లేకపోతే జంతువు బారి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లలు ఏముంది చూడగానే షాక్ తింటారు, సొమ్మసిల్లిపోతారు. ఇలాగా ఇక్కడ ఒక చిరుత పులి ఎత్తుకుపోయిందనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు చాలామంది. అది నిజానికి చిరుత పులి ఎత్తుకుపోయిందా, ఇంకేదైనా జంతువు ఎత్తుకుపోయిందా అనేది ఎవరికి తెలియదు. తర్వాత తెలిసింది ఏమిటంటే ఆడబిడ్డ చనిపోయింది అన్నమాట. తర్వాత మళ్ళీ ఏమి నిర్ధారణకు వచ్చారంటే అది పులి కాదు, ఎలుగుబట్టి అనే నిర్ధారణకు వచ్చి తాజా న్యూస్ ఏమిటంటే ఎలుగుబట్టి ఆ అమ్మాయిని ఎత్తుకుపోయింది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎలుగుబంటికి ఆల్మోస్ట్ మానవ జీవితంలో మానవ మేధస్సుకున్నటువంటి మేధస్సు ఎలుగుబంటికి ఉంటుందన్నమాట. అది కాబట్టి అంత అందంగా ఎత్తుకెళ్ళిపోయి బ్రహ్మాండంగా తిన్నదన్నమాట. అంటే ఈ కేకలేకంటే ఉందంటే దాన్ని చాలా పొందిగ్గా పట్టుకొని వెళ్ళిపోయి ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయి తిన్నదన్నమాట. తర్వాత వెతుక్కుంటే దొరికింది. అది తిన్నమంటే ఏముంది, వాళ్ళు తినడానికి ఏముంటుంది కనుక రక్తం తాగుతాయి అంతే. ఏదో తినడానికి ఈ మనిషి మాంసం అనుకుంటారు కానీ పెద్ద రుచికరంగా ఉండదు. ఏ జంతువులైనా మనిషిని పట్టుకొని చంపినప్పుడు ఆ వేడి రక్తాన్నే తాగుతాయి కానీ ఫ్లెష్ మళ్ళీ ఇవే మంచి. ఇప్పుడు ఆవులు, గేదెలు, బర్రెలు ఉంటాయి కదా, ఫ్లెష్ అంటే వాటినే తింటాయి అన్నమాట. దానికి పుష్టిగా ఫ్లెష్ ఏమైనా కావాలంటే ఇది, లేదంటే జింక మాంసాలని విపరీతంగా ఇష్టంతో తింటాయి అన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే తగినటువంటి గస్తీ తిరిగే వాళ్ళు లేక, సెక్యూరిటీ వాళ్ళు లేక, అటవీ సిబ్బంది అంటే ఏంటి, సెక్యూరిటీ వాళ్ళు ఉన్న అటవీ సిబ్బంది అయితే ఆ జంతువుల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది.
అంతేగాని మామూలు గస్తీ తిరిగే సెక్యూరిటీ వచ్చినట్టయితే వాళ్ళకి భయమే కదా. పులి బారి నుంచి తర్వాత ఎలుగుబంటి బారి నుంచి తప్పించుకొని తిరగడం చాలా కష్టం కదా. అందువల్లే వాళ్ళు అంటే ప్రతి ఆల్మోస్ట్ నెలకొక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. అయితే మనం పట్టించుకోం, ఏ రోజు కూడా పట్టించుకోవటం లేదు కదా. గవర్నమెంట్ ఎలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు సార్ దీన్ని? యాక్షన్ తీసుకోదండి. యాక్షన్ తీసుకోవాలంటే సీరియస్గా ఉండాలి. అటవీ సిబ్బంది కూడా గస్తీ గాయాలి. ఎందుకంటే అటవీ సిబ్బంది అయితేనే పులి, ఎలుగుబంటి ఇత్యాది జంతువుల నుంచి ప్రొటెక్షన్ చేయగలరు. లేకపోతే మిగతా వాళ్ళు చేయలేరు కదా. అవసరమైతే ఆ పులిని రింగ్ మాస్టర్ లాగా బెత్తం పుచ్చుకొని బెదిరించేవాడు కావాలి. ఆ బెదిరించేవాడు సెక్యూరిటీ వాడు బెదిరించడు, అటవీ శాఖలో ఉన్నవాడే బెదిరించగలన్నమాట. అట్లాంటి వాళ్ళ నియామకాలు ఎక్కువ కావాలి. ఇకపోతే శ్రీవారు ఆయనకు వచ్చే డబ్బు తక్కువ, ఆయనకు వచ్చే ఆదాయం తక్కువ, ఎంతమందిని నియమించుకోవచ్చు అంటే ఆయన భక్తులు ప్రాణాలు కాపాడడానికి డబ్బులు ఖర్చు పెట్టడంలో తప్పే ఉంది. అందువలన అది పాలక మండలి ఆలోచించాలి. పాలక మండలి ఏదో గబగబా ఏదో ఒక చిన్న అవాంతరం వచ్చింది, అవాంతరం గురించి ఆ రోజు మీటింగ్ వేసి రేపటి నుంచి ఇది అమలు చేద్దాం అనుకోవడం, ఎల్లుండి నుంచి మర్చిపోవడం, ఇది మామూలు అయిపోతుంది అన్నమాట. మనకు అసలు ఇండియాలో ఏ పనులు అవకంటా ఉండడానికి కారణం ఏంటంటే ఆరంభ సౌరత్వం. ఈరోజు ఉన్నటువంటి తొందర రేపు ఉండదు, ఎల్లుండి మర్చిపోతాం. అంటే పెద్ద గీత ముందు చిన్న గీత అయిపోద్ది అన్నమాట. అందువల్ల తప్పకుండా ఈ కొత్త పాలక మండలి వచ్చింది. ఈ పాలక మండలిలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది అమలు జరిపినంత వరకు కూడా వాళ్ళు దృష్టి పెట్టాలి, దాని మీద కూర్చోవాలి. అప్పుడే అంటే ఆ ప్రమాదం బారి నుంచి వాళ్ళు తప్పించుకోగలుగుతారు. కానీ ఇవాళ డిస్కస్ చేసేసి రేపు మర్చిపోయినట్టయితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట. ఎక్కడైనా ఏదైనా ఆపద వాటిల్లినట్టయితే ఆపద ముక్కులు వాడికి మనం కోరుకుంటాం. మరి ఆపద ముక్కులు వాడు కొండెక్కినప్పుడే ఆపద వాటిల్తే ఇంకెవరితో చెప్పుకుంటాం? అది ఏదైనా ప్రమాదం వస్తే స్వామి ఏడుకొండలు కూడా నువ్వే ఉన్నావు దిక్కు అనుకుంటాం. మరి ఏడుకొండల వాడు జరిగి కాళ్ళకి వెళ్తుండగా ఆపద వాటిల్తే ఇంకెవరితో చెప్పుకుంటాం మనం? కనుక ఇది పాలక మండలి తప్పకుండా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. రెండోది ఏంటంటే ఆటవిక శాఖ వారిని మాత్రం ఉద్యోగాల్లో వేయాలి, పోలీసు గస్తీ కూడా తిరగాలన్నమాట. ఇద్దరూ ఉండాలి, వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి. అంటే ఎక్కడో ఒక ప్రాంతంలో ఉండి ఇక్కడ పుల్లు బారి నుంచి ఎక్కువ వస్తారు కనుక ఆ ప్రాంతానికే వాళ్ళు ఉండడం కాదు, మొత్తం టోటలు ఈ 14 కిలోమీటర్లు ఉంటే 14 కిలోమీటర్ల దూరంలో కిలోమీటర్కి ఒక చొప్పున ఉంటే బాగుంటుంది అన్నమాట. ఆ కనీసం ఉన్నట్టయితే వాళ్ళు ఏదైనా కేకలయ్యి వచ్చినట్టే వేసినట్టయితే పరిగెత్తి వెళ్ళి ఆ జంతువు బారి నుంచి రక్షించడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అటువంటి తప్పకుండా మన ఈయన శ్రీవారు అధిష్టాన వర్గం తాలూకు పాలకులు ఆయన మనసు పెడతారని ఆలోచిద్దాం. కొత్తగా చైర్మన్ గారు వచ్చారు కదా భూమన కరుణాకర్ రెడ్డి, మరి ఆయన ఇట్లాంటి వాడి మీద దృష్టి మరల్చి కొత్తగా అపాయింట్మెంట్ చేసుకున్నట్టయితే వర్కర్స్ని, అటవీ శాఖ వారిని, గస్తీ తిరిగేటువంటి సెక్యూరిటీ వారిని, కొంతమంది ప్రాణాలని కాపాడే వాళ్ళు అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.